కర్మల్ని మనము మెడిటేషన్ వల్ల రిలీజ్ చేసుకోవచ్చు అని. ఎందుకు రిలీజ్ చేసుకోవచ్చు మెడిటేషన్ వల్ల కర్మల్ని అంటే, మెడిటేషన్ చేయడం వల్ల ఈ సాధ్యాయము ఈ యొక్క అందరితో అంటే ఇలా మంచి ఇలాంటివి మీటింగ్స్ అటెండ్ చేయడం వల్ల మీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మీకు ఏది వచ్చినా కూడా సరే నేను ఇది వచ్చింది, ఇది నేను చేశాను, నాకు వచ్చింది, అయితే ఏంటి దీన్ని యాక్సెప్ట్ చేసి నేను రిలీజ్ చేసుకుంటా అని మీకు ఆ ఒక్క జ్ఞానం ఉందనుకోండి, ఆ వచ్చింది కూడా మీకు అది అది కర్మ కింద కన్వర్ట్ అవ్వదు, అది బ్యాడ్ కింద కన్వర్ట్ అవ్వదు, అది గుడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ద మినిట్ యు సీ ఇట్. ఇందులోంచి నాకేం నేర్పిస్తున్నావు, నాకెప్పుడు మంచి వస్తుంది, నేను మెడిటేటర్ని, నేను అందరినీ హెల్ప్ చేస్తాను, ఇందులోంచి నాకేం మంచి వస్తుంది, ఇందులోంచి నాకేం నేర్పిస్తున్నావు అని ఒక్కసారి మీరు గట్టిగా మాస్టర్స్ ని అడగండి. అది మీకు మంచి కింద కన్వర్ట్ అయిపోతుంది, అది మీకు ఎంతో టీచింగ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మీరు అందులోంచి ఎంతో జ్ఞానాన్ని పొందుతారు, ఇంకా జ్ఞానాన్ని పొందుతారు. సో ప్రతి ఒక్కసారి మీరు వెళ్ళి లాస్ట్ 5 years 10 years మీ లైఫ్ చూసుకోండి, ప్రతిసారి మీకు ఆ గొంతు వరకు ప్రాబ్లమ్స్ వచ్చిన వాటితోనే మీలో పరివర్తన ఉంది. అలాంటి ప్రాబ్లమ్స్ తోనే మీరు మెడిటేషన్కి వెళ్ళారు, అలాంటి సిచ్యువేషన్స్ తోనే మీరు ఇంకా ఇంకా జ్ఞానాన్ని పొందారు. అదే మనకి హ్యాపీ లైఫ్ ఉందనుకోండి, అన్ని ఉన్నాయి మన లైఫ్ లో. ఇప్పుడు అన్ని ఉంటే ఏం చేస్తాం మనం, వాటిని హ్యాపీగా తింటూ పంటూ కూర్చుంటాం, మంచి పడుకుంటాము, తింటాం, పంటాం, అంతే కదా. ఎందుకంటే మన చాలా మంది నేను దీని గురించి చెప్తాను, ఇలా ఉంది చెయ్యండి అంటే, నా లైఫ్ పర్పస్ నాకు ఆల్రెడీ తెలుసు, నాకు తినడము తాగడము పండడం ఇదే, నేను ఇందుకోసమే పుట్టాను అంటారు. సరే నీకు అందుకోసమే పుట్టాను అనుకుంటే నువ్వు అదే చేస్తాననుకుంటే చెయ్యు. సో ఎందుకంటే వాళ్ళ లైఫ్ కంఫర్టబుల్ గా ఉంది, వాళ్ళు చేసే పనికి డబ్బులు బాగా వస్తున్నాయి, సో వాళ్ళు వాటిని తీసుకొస్తున్నారు, ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, చేస్తున్నారు. సో వాళ్ళకి అది నడిచిన రోజులు అలాగే. వాళ్ళకి ఎప్పుడైనా ఒకటి పెద్దది కర్మ, ఏదైనా ఒక పెద్దది ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తిరిగి చూస్తారు వాళ్ళు, దీనికి సొల్యూషన్ ఏముంది. ఎప్పుడైతే డాక్టర్లు చెప్తారో నీకు సొల్యూషన్ లేదు అంటారో అప్పుడు వస్తారు ఇంకా న్యాచురల్ వాటికి, దీనికి దానికి. నేను అలాగే వచ్చా దీనిలోకి. ఎప్పుడైతే నాకు టాబ్లెట్స్ పడక నాకు అది కాలేదు అన్నప్పుడు, నాకు మెమరీ ఇష్యూ ఉండింది, అప్పుడు నేను న్యాచురల్ గా ఏముంటుంది అని చూసాను. ఎందుకంటే ఆ ప్రాబ్లం రాకపోతే నేను చూసేదాన్ని కాదేమో, ఎందుకంటే మనం డే టు డే లైఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు అలాగే లీడ్ చేస్తూ ఉంటాం. అందుకని మనకి ఇది వచ్చింది అంటే నేను ఏం నేర్చుకుంటున్నా, నేను ఎందుకోసం దీన్ని తెచ్చుకున్నాను ఇప్పుడు అన్న క్వశ్చన్ ఇది రావాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా, ఇప్పుడు కొంతమంది చెప్తారు నాకు పిల్లలు వినట్లేదు అంటారు, లేకపోతే ఇంట్లో హస్బెండ్ తో ఇష్యూ అంటారు, లేకపోతే ఇల్లాస్ తో ఇష్యూ అంటారు. వాళ్ళని మనం ఎందుకు తెచ్చుకున్నాం, మనమే తెచ్చుకున్నాం వాళ్ళని. పిల్లలు మనల్ని చూస్ చేసుకుంటారు, పిల్లలు కూడా మనల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, మనము ఎందుకు వీళ్ళని తెచ్చుకున్నాము అంటే ఏం నేర్చుకోవడానికి అన్న దాని మీద మీరు ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. పెడితే ఆటోమేటిక్ గా నేను ఇంకోటి యాక్సెప్ట్ చేస్తున్నా, దీన్ని నాకేం నేర్చుకోవాలో చెప్పండి మాస్టర్స్, ప్లస్ నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను ఇప్పుడు పరివర్తనలో ఉన్నాను, దీంట్లోనే ఉండండి మీరు. ఇంకోటి క్షమించండి వాళ్ళని, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఎందుకంటే మీరు క్షమించకపోతే మిమ్మల్ని క్షమించే వాళ్ళు మిమ్మల్ని క్షమించరు కదా ఫ్రెండ్స్. మీరు క్షమించినప్పుడే అందరు కూడా మిమ్మల్ని క్షమిస్తారు. సో అందుకని ఎప్పుడు క్షమాగుణంలో ఉండండి. క్షమాగుణంతో పాటు మీరు మాస్టర్స్ హెల్ప్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి మీరు కావాలంటే. ఫస్ట్ పాయింట్ బ్రీత్ అవుట్ చేయండి. ఎప్పుడైతే మీకు నొప్పి కలుగుతుంది, ఎవరైనా మిమ్మల్ని మాటలు అంటున్నారు, నన్ను ఇంత మాట అన్నారండి, నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది అంటారు, అంత మాటలు మీరు తీసుకున్నప్పుడే కదా వాళ్ళు అనేది. ఇప్పుడు మీరు దేహము కాదు, మీరు మన మైండ్ కాదు, బాడీ కాదు అన్నప్పుడు మనం వాళ్ళు మానే మాటలు, అది వాళ్ళ ఇష్టంతో, అది వాళ్ళ నోరు, అది వాళ్ళ ఇది. సో అలాంటప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి వాటిని? మనం వేరు వాళ్ళు వేరు కదా, మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతాం. సో అలాంటప్పుడు మనము వాటిని తీసుకోవద్దు. అంటే ఎలా తీసుకోవద్దు? బ్రీత్ అవుట్ వల్ల. జస్ట్ ఫోకస్, మనం ఎప్పుడైతే బ్రీత్ ఇన్ చేస్తున్నాం, బ్రీత్ అవుట్ చేస్తున్నాం, ఉట్టి బ్రీత్ అవుట్ మీదనే ఫోకస్ చేయండి, బ్రీత్ ఇన్ మీద ఫోకస్ చెయ్యొద్దు. సో అలాంటప్పుడు మీరు వాటిని తీసుకోరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పడుకునేప్పుడు నేను ఇలాంటి భర్తను ఎందుకు తెచ్చుకున్నాను, నన్ను కోపంతో అరుస్తున్నారు, సో ఎందుకు తెచ్చుకున్నా, దీనిలోంచి నేను ఏం నేర్చుకోవాలి, సెకండ్ పాయింట్ అని అడిగి మీరు బ్రీత్ ఫోకస్ మీద పెట్టి మీరు గురువుల్ని ఆహ్వానించుకుని వాళ్ళతో పాటు బ్రీత్ చేస్తూ ఆ క్వశ్చన్ అడగండి. అడిగితే మీకు డ్రీమ్ లాగా వస్తుంది, లేకపోతే ఆ జ్ఞానాన్ని మీకు డ్రీమ్ లో ఆస్ట్రల్ వరల్డ్ కి వేరే లోకాలకు తీసుకెళ్ళిస్తారు. మీకు ఒకసారి తెలుస్తుంది, తెలియదు మీకు అలా అయినట్టుగా, కానీ రోజు ఈ క్వశ్చన్ అడగండి, మీకు అది క్లియర్ అయ్యే వరకు.
ఇంకోటి, మీరు వేరే వాళ్ళని మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఆ ఆత్మల్ని పిలుచుకొని సారీ చెప్పండి వాళ్ళకి. ఎవరికైతే నేను ఈ ఈ యొక్క కష్టాన్ని కల్పించానో అంతకుముందు జన్మల్లో, ఆ సోల్స్ అందరినీ ఇన్వైట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడున్న హస్బెండ్ కూడా ఇన్వైట్ చేసుకోండి, ఎవరైతే మీకు కష్టాన్ని ఇస్తున్నారో, ఆర్ ఇల్లాస్ ఎవరైనా, లేకపోతే డబ్బు కష్టం ఉంది, ఎవరో వచ్చి మిమ్మల్ని అప్పులు అని బాధిస్తున్నారు, వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకోండి. చేసుకొని మీరు నాతో పాటు శ్వాస మీద ధ్యాస పెట్టండి, నాతో పాటు మెడిటేషన్ చేయండి. చేసి మీరు ఇంకా ఉన్నత తలాలకు వెళ్ళాలి. ఇంకా మీరు ఈ ఈ ఈ ఇప్పుడు మీరు ఉన్నత తలాలకు వెళ్ళి మీరు ఇంకా జ్ఞానాన్ని పొందాలి, మీరు ఇంకా ఇంకా మీరు ధనాన్ని పొందాలి అని మీరు మాస్టర్స్ ని వాళ్ళకి అన్ని ఇవ్వమని అడగండి. ఇచ్చి అప్పుడు మీరు మిమ్మల్ని రిలీజ్ చేయమని అడగండి. ఈ యొక్క కర్మ బాండింగ్ నుంచి నేను రిలీజ్ చేస్తున్నాను, కూడా నన్ను రిలీజ్ చేయి తల్లి అని అలా రోజు చెప్పుకోండి, ఆ ప్రాబ్లం పోయే వరకు. సో పిల్లలది ఉంటే కూడా పిల్లల్ని కూడా ఇన్వైట్ చేసుకోండి, మీ యొక్క మెడిటేషన్ దాంట్లోకి ఇన్వైట్ చేసుకుని వాళ్ళని కూడా మీతో పాటు శ్వాస మీద ధ్యాస పెట్టమనండి. వాళ్ళకి ఎప్పుడు బుద్ధి చెప్పండి సోల్స్ గా, మీరు వచ్చిన పర్పస్ ఏంటి. మీరు ఇప్పుడు ఫోన్లలో ఉండి తల్లిని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీరు వచ్చిన పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ని గుర్తు తెచ్చుకోండి, ఆ పర్పస్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. మీరిలా టైం ని దుర్వినియోగం వల్ల మీకు ఒక జన్మ వేస్ట్ అవుతుంది, మీరు ఈ జన్మను వాడుకోండి అంటూ మీరు ఆ పిల్లలతో మాట్లాడండి, ఆ ఒక సోల్స్ తో. మీరు అనుకుంటారు ఇక్కడ సోల్ తో మాట్లాడితే అక్కడేంటి అవుతుందమ్మా, మీరు ఆ సోల్ వస్తుంది పిలిస్తే, ఎందుకంటే అదొక ఆత్మ జ్ఞాని, ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. సో అందులో సోల్ వచ్చి వింటుంది, విని వెళ్ళి అక్కడ బాడీకి మైండ్ ని సోల్ చేంజ్ చేయగలుగుతుంది, పరివర్తన తేగలుగుతుంది. ఈ రోజు మీరు ఒక 3 weeks లో మీరు వాళ్ళలో చేంజ్ చూస్తారు, కానీ రోజు చేయండి, ఒక్క రోజు కూడా మిస్ కాకూడదు. నేను ప్రాక్టికల్ గా ఇవన్నీ చూసాను. మీకు ఫస్ట్ ట్రస్ట్ అవసరం, సెకండ్ మీరు అవి ఇంప్లిమెంటేషన్ కి గుర్తుండాలి, థర్డ్ ఇంప్లిమెంటేషన్ చెయ్యండి, ఇంకొకటి ఫోర్త్ ఇది అయిపోయింది, ఈ ప్రాసెస్ లో నేను బయటపడుతున్నాను, థ్యాంక్ యూ మాస్టర్స్ అన్నది కూడా మీరు 3rd డే 4th డే నుంచి చేసేయాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, నన్ను ఇందులోంచి ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి నాకు నేర్పించి బయటపడేశారు, థ్యాంక్ యూ అని రోజు కృతజ్ఞత భావంతో మాస్టర్స్ తో ఉండండి. ఏ మాస్టర్ అయితే మీరు పిలుచుకొని చేశారు ఆ మాస్టర్ కి రోజు థ్యాంక్ యూ చెప్పుకోండి. మీరు చూడండి 3 weeks లో మీకున్న ఇష్యూస్ కంప్లీట్ గా పాజిటివ్ గా అయిపోయి అందులోంచి మీకే అర్థమవుతుంది ఏం నేర్చుకున్నారు. అమ్మో థ్యాంక్ యూ, ఇది వచ్చినందుకు కాబట్టి నాకు ఈ యొక్క ఇది వచ్చింది, ఈ యొక్క ప్రాబ్లం పోయింది, ఆ ప్రాబ్లంతో ఈ పెద్ద ప్రాబ్లం పోయింది, థ్యాంక్ యూ గాడ్, చిన్న ప్రాబ్లం ఇచ్చినందుకు, ఈ పెద్ద ప్రాబ్లం పోగొట్టినందుకు ఇంకా ఇంకా థ్యాంక్ యూ. ఇలా మనకి తెలియకుండానే ఒక సిచ్యువేషన్ ఇంకొక సిచ్యువేషన్ ని బెటర్ పరుస్తుంది, కానీ మనకు అది తెలియక ఈ సిచ్యువేషన్ స్టక్ అయిపోయి ఉంటాం. నాకు ఎందుకు ఇచ్చావు ఇది, నేను ఆల్రెడీ మెడిటేటర్ని, నాకు చాలా మందిని చూస్తున్నా మంచి మంచి మెడిటేటర్స్ వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే నేను ఇంత మంచి మెడిటేటర్ని, నేను రోజు మెడిటేట్ చేస్తున్నా, నేను అందరినీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా, ఇదన్నీ చేస్తున్నా కూడా నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఆ ప్రాబ్లము మనము అంతకుముందు చేశాం కాబట్టి అప్పుడు తెచ్చుకున్నాం, ఆటోమేటిక్ గా అది వస్తుంది. మనం మెడిటేటర్స్ అయినా కూడా ఎప్పుడు ఏది తెచ్చుకుంటే అది ఆటోమేటిక్ గా ఆ టైంకి వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం మెడిటేటర్స్ కాబట్టి దాన్ని డీల్ చేయడము జ్ఞానంతో, పత్రిగారు చెప్పినట్టుగా జ్ఞానంతో డీల్ చేయాలి, ఎరుకతో డీల్ చేయాలి. అది ఒక మనకు టెస్టింగ్. ఇప్పుడు ఈ టెస్ట్లు లేకపోతే మనం అనుకుంటాము, ఓ నేను పత్రిజీలాగా బ్రహ్మర్షిని అయిపోయాను, నేను అద్భుతంగా ఉంది అని మనం అసలు ఇంకా ఫర్దర్ వెళ్ళం, ఇక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటాం. అదే మనకి ఇంకొకటి అలా మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి, మనం అంతకుముందు చేసినవన్నీ మొత్తం క్లియర్ అయిపోతే ఏమవుతుంది, మనం ఒక దేవతలాగా జీవిస్తాం, అద్భుతంగా జీవిస్తాం, ఎందుకంటే అన్ని క్లియర్ అయిపోయి. సో అందుకని మీకు ఎంత వీలైతే అన్ని తెచ్చుకుని మనం అన్ని క్లియర్ చేసేసుకుని మనం మంచి దేవతల్లాగా జీవించాలి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతమైన జ్ఞానంతో జీవించాలి. జ్ఞానము ప్లస్ మనము చేసినవి చెడువి కానీ మంచి కానీ అవన్నీ మొత్తం రిలీజ్ చేసుకుంటేనే మళ్ళీ మనకి ఈ జన్మ ఉండదు, మళ్ళీ మనము పుట్టము. మనం కావాలనుకుంటే జన్మ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు అద్భుతంగా ఒక యోగిలాగా అందరికీ టీచ్ చేసేలాగా మన ఇష్టం. అది మనం ఏ జన్మ అంటే ఆ జన్మ కాదు, నేను అద్భుతంగా అనుభవించడానికి పుడతాను, అష్టైశ్వర్యాలతో అనుభవించడానికి పుడతాను, ఇంకేది వద్దు నాకంటే అలా పుట్టొచ్చు. అది మీ కోరికతో, మీ ఇష్టంతో. అప్పుడు మీకు ఎటువంటి ఇది అంటే ఎటువంటి కర్మలు మీకు అంటవు అలాంటి జన్మ తీసుకుంటే. ఎందుకంటే మీరు చెడు చేయరు, ఆల్రెడీ మీరు బోల్డ్ అంత జ్ఞానం ఉంటుంది కాబట్టి చెడు చేయరు, అనుభవించడానికే పుడతారు. మీరు అలాంటి ఫ్యామిలీలోనే పుడతారు. ఎప్పుడు పూజలు పునస్కారాలు, ఎప్పుడు మంచి పరివర్తన, డబ్బు ఉన్న ఫ్యామిలీలో పుడతారు అప్పుడు. ఎందుకంటే ఆ జన్మ మీరు
కోరి తెచ్చుకున్న జన్మ ఏది, మీరు అనుభవించడానికి తెచ్చుకున్న జన్మ అష్టైశ్వర్యాలతో. అప్పుడు మీకు ఎప్పుడైతే ఆ ఐశ్వర్యాలు ఇంకా బోర్ కొట్టి ఇంకా చాలే వెళ్ళిపోదాం ఈ దేహాన్ని వదిలి అన్నప్పుడు దేహాన్ని వదిలేసి మీరు అప్పుడు మళ్ళీ భగవంతుల్లో కలిసిపోతారు. అప్పుడు మళ్ళీ మీకు మళ్ళీ జన్మలేని రహస్య స్థితికి వెళ్ళిపోతారు. సో మనము ఇప్పుడు మనకి ప్లస్ మైనస్లు ఉన్నప్పుడు వాటిని మనము ఫేస్ చేసి రిలీజ్ చెయ్యాలి. సో కాకపోతే మనం మెడిటేటర్స్ కాబట్టి మనము ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనము వాటిని ఇలాంటి టెక్నిక్స్ తో ట్రిక్స్ తో వాటిని రిలీజ్ చేసుకోవాలి మనం. సో ఏం ట్రిక్స్ అవి? ఫస్ట్ మాస్టర్స్ తో హెల్ప్, వాళ్ళని పిలుచుకొని సారీ చెప్పడము, ఆ సోల్స్ ని, అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళైతే వాళ్ళని పిలుచుకుని వాళ్ళకి జ్ఞానోపదేశం చేయడం మన మెడిటేషన్ లో. ఇంకొకటి మనము బ్రీత్ అవుట్ తో మనము దాన్ని ఆ కష్టాన్ని వాళ్ళ మాటలని మనకు ట్రీట్మెంట్ అయ్యే కష్టాన్ని, మనలో ఉన్న పెయిన్ ని రిలీజ్ చేసుకోవడం. అంటే పెయిన్ అసలు మీరు ఫీల్ అవ్వరు, బాడీలో పెయిన్ ని మీరు బ్రీత్ అవుట్ మీద ఫోకస్ చేస్తే.